కాబట్టి 8 శ్లోకాలు కూడా రోజు సూర్యుడిని చూస్తూ చదవండి. దానివల్ల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి. మిమ్మల్ని ఏమీ చేయలేవు. నేను ఇక్కడి నుంచే ఎందుకు చెబుతున్నానంటే ఉద్యోగస్తుల్లో పనిచేసే వాళ్ళు, పైనున్న వాళ్ళు, రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా చూడండి. వాళ్ళ కింద కార్యకర్తలు ఉంటారు, పైన యజమానులు ఉంటారు. అలాగే సినీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు హీరోలు కానివ్వండి, హీరోయిన్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, ప్రైమ్ ఆఖరు ఎవరంటే ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్ కూడా ఉంటారు. ఇంట్లో అయితే వాళ్ళ మిసెస్ అయి ఉండొచ్చు, లేకుంటే ఫైనాన్షియల్స్ అయి ఉండొచ్చు. కాబట్టి వీరందరూ కూడా నేను చెప్పేటువంటి సూర్యాష్టకం ఆదిత్య హృదయం అని కూడా ఉంటుంది. వీటిని పఠనం చేయడం, వినడం చాలా మంచిది. సూర్యోదయం కంటే ముందు ఖచ్చితంగా నిద్రలేవాలి వీళ్ళు. సూర్యుడు ఇలా ఉదయిస్తుండగా వచ్చినటువంటి కిరణములు వీరు స్నానం చేసుండగా వీరిపై పడాలి. ఇలా చేయడం వల్ల ఈ సింహరాశి వారికి చాలా చాలా స్వస్థత చేకూరుతుంది. ఇక ప్రత్యేకంగా ఏవైనా విదేశీ యానం చేయాలి,